ట్రంప్ ఫోకస్ అంతా ఇప్పుడు ఎలాగైనా ఇండియా గ్రోత్ని డిస్ట్రాయ్ చేయడం పైనే ఉంది. కానీ ఎందుకు ఇలా? ఇండియా ఎదిగితే ట్రంప్కి ఏంటి నష్టం? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా సింపుల్. అదేంటంటే ట్రంప్కి మాత్రమే కాదు, అసలు ప్రపంచంలోనే ఏ దేశం ఫాస్ట్గా ఎదుగుతున్నా దాన్ని అమెరికా అసలు తట్టుకోలేదు. 1985లో జపాన్ని కూడా ఇదే తరహాలో నాశనం చేసింది యూఎస్. 1970s 80s టైంలో ప్రపంచంలోనే టాప్ ఎక్స్పోర్టర్ జపాన్. దాదాపు 70% సెమీ కండక్టర్ ఎక్స్పోర్ట్ జపాన్ నుంచే జరిగేది. అప్పట్లోనే $700 బిలియన్ పైగా రిజర్వ్స్తో ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యధికంగా డాలర్ రిజర్వ్స్ కలిగి ఉన్న కంట్రీగా ఉండేది జపాన్. ఆ టైంలో అమెరికా $7 ట్రిలియన్ ఎకానమీ అయితే జపాన్ $5.5 ట్రిలియన్ ఎకానమీ. అంటే జస్ట్ ఇంకొన్నేళ్ళు అది అలానే కంటిన్యూ అయి ఉంటే అమెరికా ఎకానమీని జపాన్ ఈజీగా దాటేసి ఉండేది. బట్ అది అమెరికాకి నచ్చలేదు. అందుకే సేమ్ ఇప్పుడు ఎలా అయితే ట్రేడ్ డెఫిసిట్ బూచిని చూపించి ఇండియాని వంచాలని చూస్తుందో, అలాగే అప్పుడు కూడా జపాన్తో యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ ఉందంటూ ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది యూఎస్. ప్లాజా ట్రీటీ పేరుతో జపాన్ని ఊహించని దెబ్బ కొట్టింది. సడన్గా ఈ ట్రీటీ ప్రకారం యూఎస్ డాలర్ వాల్యూని తగ్గించడానికి G5 కంట్రీస్ అయిన అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనికి జపాన్ కూడా ఒప్పుకునేలా యూఎస్ జపాన్పై ఒత్తిడి తెచ్చింది. డాలర్ వాల్యూ తగ్గితే ఎన్ వాల్యూ పెరిగి తన మార్కెట్ దెబ్బతింటుందని తెలిసినా జపాన్ ఈ డీల్కి ఒప్పుకోక తప్పలేదు. ఇక ఈ ట్రీటీ తర్వాత జపాన్ ఎకానమీ నెమ్మదిగా స్లో కావడం మొదలైంది. ఆ తర్వాత జపాన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న కొన్ని చెత్త డెసిషన్స్ కూడా తోడై అలా 1995 కల్లా జపాన్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అయితే జపాన్పై యూఎస్కి కోపం వచ్చిందంటే ఓకే, ఎందుకంటే 1980s టైంలో యూఎస్ జపాన్ మధ్య ట్రేడ్ డెఫిసిట్ 10 బిలియన్ల వరకు ఉండేది. అమెరికా నుంచి 10 బిలియన్ల వస్తువులను జపాన్ ఇంపోర్ట్ చేసుకుంటే యూఎస్కి 20 బిలియన్ల వస్తువులు సేల్ చేసేది. అంటే 10 బిలియన్ల డెఫిసిట్ అన్నమాట. ఇది నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంకా భారీగా పెరిగి 1985 కల్లా $34 బిలియన్ వరకు చేరుకుంది. దానివల్ల యూఎస్కి కోపం వచ్చి జపాన్ ఎకానమీని సర్వనాశనం చేసింది. ఇక ఇప్పుడు ఇండియాతో సేమ్ ఇదే ఇష్యూని ఫేస్ చేస్తుంది యూఎస్. రెండు దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ దాదాపు $45 బిలియన్ వరకు దాటేసింది. యూఎస్ నుంచి ఇండియా 41.5 బిలియన్ వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఇండియా నుంచి యూఎస్ మాత్రం $87.3 బిలియన్ వస్తువులని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే డెఫిసిట్ $45.8 బిలియన్ అన్నమాట. అందుకే ఎలాగైనా ఇండియా మార్కెట్లో దూరి ఈ డెఫిసిట్ని తగ్గించాలని యూఎస్ పట్టుబట్టు కూర్చుంది. కానీ యూఎస్ డైరీ ప్రోడక్ట్స్ని, జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలని ఇండియాలోకి రాకుండా మన గవర్నమెంట్ అడ్డుకుంటుండడంతో యూఎస్ కోపంతో రగిలిపోతుంది. అందుకే ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనడాన్ని సాకుగా చూపించి టారిఫ్లతో మనల్ని ఇబ్బంది పెడుతోంది యూఎస్.